ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి ప్రసాద్ సార్ గారు ఎస్టీ ఎస్సీల పట్ల చాలా తీవ్రంగా అన్యాయంగా చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి వచ్చినటువంటి సందర్భంలో గిరిజన ఉపాధ్యాయులైతేనేమి, దళిత ఉపాధ్యాయులైతేనేమి వారి సమస్యలు చెప్పుకోవడంలోనూ వారికి రిజర్వేషన్ కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలపై వెళ్ళి అడగగా మరి పూర్తిగా గిరిజనులకు, దళితులకు, ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు. కాబట్టి డిఓ విద్యాశాఖ అధికారి మీద ప్రసాద్ గారి పైన వెంటనే ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు పూర్తిగా అతను కేవలం ఒక అగ్రవర్ణానికి మాత్రమే పనిచేస్తున్నాడు. మరి విద్యాశాఖ అధికారి అంటే ప్రతి ఒక్క వర్గాలకి సమానంగా ఉండాల్సినటువంటి అధికారి మరి ఈరోజు ఓన్లీ అగ్రవర్ణాలకి కేవలం న్యాయం చేస్తూ అనగారిన వర్గాల్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఏ ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని చెప్పి మనం అడగగా మరి ఈరోజు చాలా వరకు ఎస్టీ ఎస్సీలకి కించపరిచే విధంగా అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేల్కొని మరి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి గిరిజనులకి, దళితులకి, ఉపాధ్యాయులకి కానీ, నాన్ టీచింగ్ కానీ ఏమన్నా అన్యాయం జరుగుతాయని మేము చూస్తూ ఊరుకోము. కాబట్టి ప్రసాద్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరం మీద మేము కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేసి కలెక్టర్ సార్కి మరి అతని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి కేవలం అగ్రవర్ణాలకి చేసినంత న్యాయం దళితులకు ఎందుకు చేయలేమని చెప్పి మేము ఈ సందర్భంగా అడిగి తెలుసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎస్టీ ఎస్సీ ప్రజా సంఘాలంతా సంఘటితమై మరి మా యొక్క హక్కులు కాపాడుకోవడానికి కోసం మేము ముందుంటాం కాబట్టి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో, ప్రేమతో ఒక విద్యాశాఖ అధికారి ఉండి ఈ రకంగా పనులు చేయకుండా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జిల్లాలో దళితులకు ఒకరికే చేస్తున్నారా? డిఓ ప్రసాద్ బాబు గారు కేవలం ఇతర కులాలను కూడా చేస్తున్నారా? డిఓ సారు దళిత గిరిజనులకి, ఉపాధ్యాయులకి పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. అతను వచ్చినటువంటి అనతి కాలంలోనే ఎంతో మంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి వర్గంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. గిరిజన ఉపాధ్యాయులు కావచ్చు, దళిత ఉపాధ్యాయుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారు చట్టపరంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని అని అడగగా వెళ్ళగా అతని దగ్గర అతను పని చేస్తానని చెప్పి లేనిపోని మాటలు చెప్పి కాలయాపన చేస్తూ మరి అటువంటి డిఓ విద్యాశాఖ అధికారి ప్రసాద్ గారి పైన వెంటనే చర్యలు తీసుకొని అతనికి మేము గట్టిగా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు డిఓ గారిని కలిసినారా? మేము మా యొక్క ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మా యొక్క దళిత గిరిజన సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కలవడం జరిగింది. ఏ ఒక్కరికి ఇంతవరకు న్యాయం చేసినటువంటి సందర్భాలు లేవు. అతను మాకు కొంతమంది చెప్పడం ఏమంటే జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా మైమర్చినారని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వు కానీ అతను కబేదారు చేస్తూ అతను జిల్లా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు చెప్పినాక అతను మాట వినకపోవడం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవసరమైతే అతని మీద ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకునేలా మేము గట్టిగా ఈ యొక్క ప్రెస్ మీట్ లో చెప్తున్నాం. కాబట్టి అవసరం మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేసి మా యొక్క దళిత గిరిజన వర్గాలకు జరిగినటువంటి అన్యాయానికి మేము న్యాయం చేసే విధంగా గట్టిగా ఉద్యమం చేస్తామని కూడా